హాయ్! నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా! నేను మీ బీవీఆర్ రావుని. హ్మ్. విజయసాయి రెడ్డి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఓ ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలకి, ఎంతోమంది ప్రముఖులకి ఆయన అకౌంట్స్ అవి చూస్తూ ఉంటారు. సో, చాలా పెద్ద సర్కిలు, చాలా సౌమ్యుడు. ఎప్పుడు కరెక్ట్‌గా మాట్లాడే వ్యక్తి. సో, అతను మనందరికీ తెలిసిందే వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు వైసీపీ రాజ్యసభ మెంబర్‌గా ఉన్నారు ఎంపీగా. సో, విజయసాయిరెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి సంబంధాలున్నాయి. విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా అంటే చాలా ఎక్కువగా ఆత్మీయంగా ప్రేమిస్తాడు. సో, ఆ విషయం గూడా మనందరికీ తెలుసు. ఎన్నో సార్లు అది మనం చూస్తూనే ఉన్నాం. సో, మొన్న మొన్న ఇటీవల వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోయిన తర్వాత గూడా రాజ్యసభలో ఓహ్! మనం చేయాల్సిన పనులేంటి? రాజ్యసభ బాధ్యతని విజయసాయి రెడ్డికి అప్పగించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో, ఆయనకి విజయసాయి రెడ్డి గారికి అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీలోని ప్రముఖులు ఆయనకి ఫ్రెండ్లీగా ఉంటారు. మనం చూసి ఉన్నాం. ఈ మధ్య 'తారక రత్న' హీరో ఆయన చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి. సో, వాళ్ళ ఫ్యామిలీతో విజయసాయి రెడ్డి ఎంత చక్కగా ఉన్నాడు. వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమించారో, ఆయన్ని చూడగానే పిల్లలందరూ వచ్చి ఆయన్ని హత్తుకోవటం. సో, ఇటు బాలకృష్ణ గాని, మిగతా వాళ్ళందరూ గూడా విజయసాయి రెడ్డిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. సో, స్పదమైన వ్యక్తి కాదు. వివాదరహితుడని చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలో విజయసాయి రెడ్డి మీద ఒక పెద్ద దుమారం రేగింది. ఆహ్, ఆంధ్రప్రదేశ్ మాజీ దేవాదాయ శాఖ కమిషనర్ ఆమె పేరు సరే ఇప్పుడు ప్రస్తుతం ఆవిడకి విజయసాయి రెడ్డికి సంబంధం ఉందని విజయసాయిరెడ్డి ద్వారానే ఆమెకి ఇద్దరు పిల్లలు కలిగారని ఆమె భర్త కంప్లైంట్ చేయడం పెద్ద దుమారం రేగింది. తర్వాత ఆవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ అబద్ధాలు, నేను ఆల్రెడీ ఆయనకి ఎప్పుడో విడాకులు ఇచ్చేశాను. సో, మా పద్ధతిలో వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాం. అతని ద్వారా నేను ఇద్దరు పిల్లల్ని కన్నాను. నా మీద నిందలు వేయటానికే తన మాజీ భర్త ఇలా చేస్తున్నాడు. విజయసాయిరెడ్డి సార్ అంటే నాకు చాలా గౌరవం. అతని మీద ఎలాంటిది ఇలాంటి వ్యవహారాలు చేయడం అన్నది చాలా తప్పు అని ఆమె కూడా జరిగింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యారు. తనని అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని, తన ప్రతిష్టని దెబ్బతీస్తున్నారని. సో, ఇంకోసారి ఇలా జరిగితే ఎవరైనా సరే క్షమించేది లేదు. చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వైసీపీ వాళ్ళైనా సరే వదలను నేను అన్నారు. అలాగే కాస్త వైసీపీకి, విజయసాయి రెడ్డికి ఏమన్నా దూరం పెరుగుతోందా? జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి ఏమన్నా తేడాలొస్తున్నాయా? అనిపిస్తున్నాయి ఒక్కోసారి చూస్తూ ఉంటే పరిస్థితులు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఒక ఛానల్ పెట్టాలనుకున్నారట. అయితే జగన్మోహన్ రెడ్డి "వద్దు అన్నయ్య ఎందుకు? చాలా డబ్బు ఖర్చవుతుంది, నష్టపోతారు మీరు. సాక్షి ఉంది గదా!" అని చెప్పడంతో ఆయన మానుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఒక ఛానల్ పెట్టబోతున్నాను అని ఆయన ప్రకటించాడు. సో, ఎవరు ఏమన్నా సరే, ఎవ్వరు ఏమని అనుకోని, ఎవరు అబ్జెక్షన్ చేసినా ఏమైనా సరే నేను ఛానల్ పెట్టబోతున్నానని ప్రకటించడం. నా మీద అబాండాలు వేసేవాళ్ళు, నా మీద రాసేవాళ్ళు ఈ మధ్య ఒక ఛానల్‌లో ఏదో సాక్షి ఛానల్‌లో చాలా తప్పుడుగా ఏదో వస్తున్నాయన్నట్టు కూడా ఆయన డైరెక్ట్‌గా విమర్శించడం జరిగింది. సో, దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీకి, విజయసాయి రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి ఏమన్నా దూరం పెరుగుతోందా అన్న అనుమానాలొస్తున్నాయి. అలాగే తన మీద నిందలు వేసి తనను అప్రతిష్ట పాలు చేయాలనుకున్న వాళ్ళెవరైనా సరే, వైసీపీ వాళ్ళు గాని, ఎంత పెద్దవాళ్ళైనా సరే వదలను. ఒక్కొక్కరి అంతు చూస్తానని ఆయన చెప్పడం కూడా చాలా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చూద్దాం. ఏం జరగబోతోంది అన్నది విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆయన ఛానల్ స్టార్ట్ చేస్తారా? ఏం చేస్తారన్నది చూద్దాం. సో, మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని నొక్కడానికి ప్రయత్నించండి. నొక్కండి ప్లీజ్. మీకు మంచి మంచి ఇలాంటి వీడియోలను అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.